కేసీఆర్ ఓడిపోతున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మర్డర్ ప్లాన్ చెప్పించిండా? లేకుంటే రేవంత్ రెడ్డి ఓడిపోయిన వెంటనే కేసీఆర్ మళ్ళీ ఏమన్నా ప్లాన్ చెప్పిస్తా ఉంటారా రేవంత్ రెడ్డి చంపాలని చెప్పేసి? లేదనుకుంటే నరేంద్ర మోదీ గారు ఓడిపోయిన వెంటనే రాహుల్ గాంధీ ఏమైనా మర్డర్ చెప్పిస్తాడా? రాహుల్ గాంధీ ఓడిపోతే నరేంద్ర మోదీ ఏమన్నా రాహుల్ గాంధీ మీద ఏమన్నా మర్డర్ ప్లాన్ చేపిస్తారా? ఎమ్మెల్యే ఓడిపోతే ఇంకో ఎమ్మెల్యే ఆపోజిషన్ లో ఉన్న ఎమ్మెల్యే ఏమైనా మర్డర్ ప్లాన్ చేపిస్తారా? హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఏమీ కాదు, వాళ్ళందరూ బాగానే ఉంటారు. కేసీఆర్ బాగానే ఉంటాడు, రేవంత్ రెడ్డి బాగానే ఉంటారు, వాళ్ళు చాటుకుని కలుసుకుని ఇక్కడ కలుసుకుంటారు, తినే ఇక్కడ తింటారు, వాళ్ళ షేరింగ్ ఉంటే షేర్ చేసుకుంటూ ఉంటారు, ప్రాఫిట్స్ లాసెస్ అన్ని కూడా వాళ్ళకంటూ సవ్యంగా నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్యాక్గ్రౌండ్ లో అన్నదమ్ములు లెక్కనే ఉంటారు, అయ్య కొడుకులు లెక్కనే ఉంటారు, అందరికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది వెరీ క్లియర్. ఎప్పటి నుండి మీరు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, లేకుంటే సీఎం లెవెల్, పిఎం లెవెల్, సెంట్రల్ మినిస్టర్ లెవెల్, హోమ్ మినిస్టర్ లెవెల్ పోతే ఆ విధంగానే ఉంటది. వాళ్ళ కింద ఉండే కార్యకర్తలు ఉంటారు కదా, వార్డు మెంబర్లు, సర్పంచ్లు ఉంటారు కదా, వాళ్ళకు విపరీతంగా ఉంటది. ఇక ఒక్కసారి సర్పంచ్గా మనం గెలిచినామంటే ఆపోజిషన్ తొక్కి పడేయాలి డైరెక్ట్ గా. వాడు మన మీద ఎగురుతాడా? వాడేంది, మన బ్రతికేంది? నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా, నాకు ఇంత పతారు ఉంది ఇక్కడ, నా మీదే వాడు బీఆర్ఎస్ వాడు అంతే కుడుతురా? వన్స్ నేను గెలవని, ఒకసారి నేను గెలిచిన తర్వాత నా కొడుకు ఎట్లా తిరుగుతారు రోడ్ల మీద నేను చూస్తా. వార్డు మెంబర్ అయితే నేను గెలవని ఫస్ట్, ఆపోజిషన్ లో ఉన్న ఎట్లా దొక్కిస్తున్నా చూడు. నాకు ఆ రోజు వానికి నాకు లొల్లయింది, ఇది అయిపోయిన వెంటనే వాడిని ఏం చేస్తున్నా చూడు. వాడు నా మీద గెలిచేంత దమ్ముందా వానికి? నా మీద పోటీ చేస్తారా వాడు? ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సీఎం మాట్లాడుకోరు అట్లా. సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడు, కేసీఆర్ అలా మాట్లాడుకోరు, వాళ్ళ పనులు వాళ్ళు నడుస్తూనే ఉంటాయి. పీఎం మాట్లాడుకోరు, రాహుల్ గాంధీ మంచిగా ఉంటారు, నరేంద్ర మోదీ మంచిగా ఉంటారు. మీ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆపోజిషన్ ఎమ్మెల్యేలు కూడా అందరూ మంచిగా ఉంటారు, అన్ని విధాలుగా అందరూ బాగానే ఉంటారు. కింది క్యాడర్ లో ఉన్నటువంటి లీడర్స్ ఉంటారు చూసారా, ఇవాళ లీడర్లు అనాలంటే కూడా నాకు సీఎం అనిపిస్తా ఉన్నది. కనీసం వాళ్ళకి ఏం జరుగుతుంది అనే విషయం అర్థం ఉండదు. వాళ్ళు డైరెక్ట్ ఒక వార్డు మెంబర్ అవ్వబడుతున్న బ్లైండ్ ఫిక్స్ అయిపోతారు, ఐఎమ్ ద సీఎం, ఐఎమ్ ద పిఎం. వార్డు మెంబర్ చాలు వాళ్ళకు. వార్డు మెంబర్ ఓడుతున్న వాళ్ళకి ఏంటంటే ఒక సీఎం లెవెల్ మైండ్ సెట్ వస్తుంది వాళ్ళకి. సర్పంచ్ ఓడుతున్న ఒక పిఎం లెవెల్ మైండ్ సెట్ వస్తుంది. డైరెక్ట్ ఏదైనా వేసుకోవచ్చు. ఇక మనం ఏదైనా వేసుకోవచ్చు. మనం చేసిందే రాజ్యం, మనం చెప్పిందే రాజ్యాంగం. ఈ విధంగా మెంటాలిటీ వస్తూ ఉంటాం. ఈ అంతా ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే, మనకి సోమర్త్ అన్నట్టు విలేజ్ ఉంది ఇక్కడ కామారెడ్డిలో. ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే, సోమర్త్ అనేటువంటి విలేజ్ లో కామారెడ్డి డిస్టిక్ లో ఉంటుంది. అది మనకి ఎల్లారెడ్డి ఒక మండలం ఉంటుంది. అది అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి బాలరాజ్ అనే క్యాండిడేట్, కాంగ్రెస్ నుంచి మనకు పాపయ్య అనే క్యాండిడేట్, ఇద్దరు కూడా ఏంటంటే మనకు బరిలో నిలబడరు దేనికి, సర్పంచ్ పదవికి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రచారం జరిగే టైంలో ఏదైతే యొక్క కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ పాపయ్య వాళ్ళ తమ్ముడు చిరంజీవి అని చెప్పుంటారు. ఆ చిరంజీవి ఏం చేసి చెప్పేసి అంటే అపోజిషన్ లో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి ఒక బాలరాజ్ వన్స్ ఒక్కసారి ఎలక్షన్స్ రిజల్ట్ రాని, మేము గెలిచిన అనుకో బిడ్డ, నువ్వు ఎట్లా నడి రోడ్డు మీద తిరుగుతావు, నేను చూస్తా, నిన్ను చంపి పడేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందంట. మరి డైరెక్ట్ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ తరఫున సర్పంచ్ పోటీ చేస్తా ఉన్నారో ఈ యొక్క సోమర్పేట విలేజ్ లో, ఈ సోమర్పేట నుంచి పాప డైరెక్ట్ సీఎం అయితే వస్తున్నా తెలిసిన, లేకుంటే పిఎం అవుతాడు, లేకుంటే అట్లీస్ట్ లాస్ట్ ఎమ్మెల్యే అయితే డైరెక్ట్. సర్పంచ్ అయిన వెంటనే విత్ ఇన్ 24 hours లోపు ఎమ్మెల్యే అయిపోతాడు. ఆ పవర్స్ అన్న సిగ్గుసరే ఉండాలి కొంచెం అయినా కూడా. మొత్తానికి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క బాలరాజ్ అనే క్యాండిడేట్ బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన అనుచరులు కావచ్చు, ఆయన నమ్మినటువంటి గ్రామ ప్రజలు కావచ్చు, కొందరు ఆయన మీద నమ్మకంతో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఓట్లేసిన వారు ఆయన ఓడిపోవడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి, నువ్వు బాధపడకు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ నువ్వు పోటీ చేయి గెలుస్తావు, లేకుంటే వాళ్ళని ఏదో ఓదార్చే ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే టైంలో ఎవరైతే విన్ అయ్యారో పాప అయినటువంటి క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి వేరే ఇక్కడ పార్టీ చేసుకుంటా ఉన్నారంట. వాళ్ళ తమ్ముడు బాలరాజుకు ఫోన్ చేసి ట్రాక్టర్ తీసుకొని రా అని చెప్పేసి అంటే, వచ్చే గ్యాప్ లో ఏంటంటే ఎవరైతే ఒక బాలరాజ్ అనేటువంటి ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారో ఓడిపోయిన అభ్యర్థి, ఆ ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే అందరూ వచ్చి అక్కడ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర తనకి కొంచెం మీరు ఏం బాధపడకని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ టైంలో తనకి ఏమనిపించిందో వెంటనే వాళ్ళ మీదికెళ్ళి ట్రాక్టర్ తీసుకెళ్ళిండంట. అందులో ఆ బాలరాజ్ అనే క్యాండిడేట్ చేరిగింది. అందులో ఒక పెద్దవాడికి వెన్నుబొక్క పెద్ద ప్రాబ్లం అయిపోయింది, ఆమెకు సీరియస్గా ఉంది. దాంతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు సీరియస్ ఉన్నారంట. ఇప్పుడు చిరంజీవి అనే క్యాండిడేట్కి ఏమొచ్చింది? ఇప్పుడు మీ అన్న సర్పంచ్ అయిన వెంటనే సీఎం అయిపోయిందా, పిఎం అయిపోయిందా, లేకుంటే ఏమైనా ప్రధానమంత్రి అయిపోయారా? ఏమైపోయారు? మీ అన్న ఏమైపోయారు? నువ్వేమైపోయావు? అసలు సర్పంచ్ పదవి అడుగుతున్న మొత్తం పెద్ద ఏదో అయిపోయింది, నెక్స్ట్ పవర్ వచ్చేసిందని చెప్పేసి అంతెందుకు? మీ పైన ఎమ్మెల్యే బాగానే ఉంటారు, మీ పైన ఎంపీ బాగానే ఉంటారు, మీ పైన సీఎం బాగానే ఉంటారు, పిఎం బాగానే ఉంటారు, హోమ్ మినిస్టర్స్ అందరు బాగానే ఉంటారు. మీకేం పుట్టిందిరా మరి? అంటే మీకు అంత విచక్షణ రహితంగా మీరు ఒక వ్యక్తి ఓడిపోతే వాళ్ళ ఇంటికాడ సానుభూతి కోసం చెప్పించవలసిన వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద ట్రాక్టర్ మీరు దాడి చేసి వాళ్ళ మీద ట్రాక్టర్ వాళ్ళ మీద తీసుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పేసి అంటే, మీరు ఎంత కర్కశంగా మీరు వ్యవహరించినట్టు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు? అసలు ఇటువంటి వాళ్ళు గెలిచిర్రు, మళ్ళీ గెలిచిన తర్వాత గెలిచిర్రు అంటే అసలు ఓట్లేసిన వాళ్ళు వీళ్ళు ఇటువంటి మెంటాలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎట్లా ఓట్లేసిరు మీరు? ఇప్పుడు గ్రామ ప్రజలందరూ ఏమంటా ఉన్నారు, లేదు లేదు మాకు సర్పంచ్ వద్దు, గెలిచిన 24 hours లోపే ఇంత పెద్ద సంఘటన జరిగింది మాకు ఊళ్ళో, ఫ్యూచర్ లో ఇంకేం జరుగుతుందో 5 సంవత్సరాలు అయినా ఉండడానికి మా బ్రతకంత ఆమెదని చెప్పి ఇప్పుడు లేదు లేదు సర్పంచ్ అని తీసేయండి, మా వల్ల కాదు, ఇతంతా మాకు భయం అవుతా ఉన్నది, ఫ్యూచర్ లో ఏం చేస్తారు సర్పంచ్ తీసేయండి అని చెప్పేసి లొల్లి చేస్తున్నారు. ఏం
అప్పుడు ముక్క, చుక్క మత్తులో ఏసేసిర్రా ఓట్లేమన్నా? ఏమన్నా మత్తులో పోయి మీరేమన్నా ఓట్లేసిర్రా ఆయనకి? వెంటనే ఓట్లేసి 1 అవర్ ముందేమన్నా డ్రింక్ చేసి పోయి ఏమన్నా ఏసిర్రా? లేకుంటే డబ్బులు తీసుకొని పోయి ఏసిర్రా? ఏ విధంగా ఓట్లేసిర్రు మరి? నేను ఎందుకు ఈ విధంగా అడుగుతున్నా అని చెప్పేసంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే మీరు ఎలా ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ లేదు లేదు మాకు సర్పంచ్ వద్దు, సర్పంచ్ వెంటనే తీసేయండి, వేరే సర్పంచ్ పెట్టుకున్నాం, మాకు భయమైతుందని మాట్లాడతారని చెప్పేసంటే, ఓట్లెట్లేసిర్రు మరి? ఎట్లా గెలిచిండు ఆయన? గెలిసినప్పుడు గెలిపించుకున్నది మీరే. ఓట్లేసింది మీరే. ఆ! ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే మళ్ళా తనను తీసేయాలి, తీసేయాలి అని మాట్లాడేది మీరే. మీకు నచ్చినట్టే చేస్తారిగ. ఒక వ్యక్తి మెంటాలిటీ ఒకవేళ మంచి వ్యక్తి అయ్యుంటే వెంటనే సర్పంచ్ పదవి వచ్చిన వెంటనే మొత్తం మారిపోతాడు, సైకో లెక్క అయిపోతాడా? కాదు గదా! ఆయన గురించి మీకు ముందు నుంచెల్లా మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తే, మీకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తే. అటువంటి వ్యక్తి వెంటనే వితిన్ 24 అవర్స్‌లో మారిపోడు గదా! మీరు ఏ విధంగా మరి వెంటనే ఏదో మారిపోయినట్టు లేదు లేదు మేము ఈ విధంగా అనుకోలేదు. చాలా మంచోడని చెప్పి అనుకున్నాం. మా గ్రామాన్ని డెవలప్‌మెంట్ చేత్తారు అనుకున్నాం. కానీ ఈ విధంగా జరుగుతుందని చెప్పి మేము అనుకోలేదు ఇప్పటి వరకు. 24 అవర్స్ కాకముందుకే మా ఊర్లో ఇంత పెద్ద సంఘటన జరిగింది. ముగ్గురు చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. మీకు ముందు తెలీదా? ఎట్లా ఓట్లేసారు మరి మీరు? అందుకే చెప్తున్నా, ఓట్లను మీరు అమ్ముకోకండి. మందుకో, మత్తు పదార్థాలకో, డబ్బుకో మీ ఓట్లను అమ్ముకుంటే మాత్రం నెక్స్ట్ ఇలాగే జరుగుతది. మీకు వాళ్ళు ఇచ్చేది 2000 1000 కావచ్చు. వాళ్ళు ఈ విధంగా చేసిరనుకోండి మీ ప్రాణాలే పోతాయి. ఎవరు దానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు ఎవరినంటారు? తన పవర్‌లో ఉన్న సర్పంచ్ ప్రెజెంట్ ఇప్పుడు. పెద్ద పదవేం గాదు. వాళ్ళు సీఎం, పీఎం ఏం గాదు. కాకపోతే 5 ఇయర్స్ వరకు మీరే గెలిపించుకున్నారు గదా! మీరే ప్రజాస్వామ్యం లెక్క మీరే వచ్చి మీరే ఓట్లేసి మాకు ఈయనే కావాలి సర్పంచ్. ఈయనే మాకు అన్ని చేస్తాడు. ఈయనే సేవలు చేస్తాడు. ఈయనే మంచోడు అని చెప్పి ఓట్లేసారు గదా! అందుకే ట్రాక్టర్ ఎక్కిచ్చిండు. ఇంక నయ్యం మీ అదృష్టంరా బాబు బుల్డోజరో లేకపోతే ఆ జేసీబీ లాంటివి ఉంటే అది ఎక్కియలే. దగ్గర లేదు కావచ్చు అది. లేకుంటే అది కూడా ఎక్కించుండు. ఇప్పటికైనా మారండి. ఓట్లను అమ్ముకోకండి. ఎవరైతే అభివృద్ధి చేస్తారని చెప్పి అనిపిస్తదో, ఎవరైతే మంచిగుంటరో, ఎవరైతే చదువుకున్న వ్యక్తి ఉంటరో, ఎవరైతే ప్రజాస్వామ్యం గురించి తెలిసిన వ్యక్తి ఉంటరో, ప్రజల మంచి కోరే వ్యక్తి ఉంటరో వాళ్ళని ఎన్నుకోండి. ఈ రోజు డబ్బులు ఇచ్చిర్రు 1500, ఈ రోజు మంది ఇచ్చిర్రు వాళ్ళకే ఓటేద్దని చెప్పి అనుకుంటే ఈ విధంగా జరుగుతది. నిజమైన వ్యక్తి, నిజమైన రాజకీయ నాయకుడు, నిజమైన మంచితనటువంటి వ్యక్తి, ఇటువంటి ఒక మంచి ఆలోచన వ్యక్తి అయితే నెక్స్ట్ తను గెలిచిన వెంటనే ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడతారు. ఏం బాధపడకు, గెలుపోవడం అనేది జీవితంలో సహజం ఇది. పార్టీలు ఏం మనకు శాశ్వతం కాదు. మన గ్రామాన్ని మనం డెవలప్‌మెంట్ చేసుకుందాం. మీరు మాతో పాటు అపోజిషన్‌గా మీరు పోటీ చేసిర్రు. మీకు కొన్ని ఓట్లు పడ్డాయి. సో, మీకు కూడా ప్రజల మద్దతు ఉన్నట్టే కాబట్టి మీరు కూడా మాతో కలిసి నడవండి. మనకేమైనా ఉంటే గ్రామానికి ఏమైనా సమస్య ఉంటే మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం తప్ప, మనకు గొడవలొద్దని చెప్పి మాట్లాడితే అది సామరస్యంగా ఉంటది. అంతేగాని నేను గెలిచిన వెంటనే నేను వాళ్ళ మీద ట్రాక్టర్ ఎక్కిస్తా, అపోజిషన్‌ల మీద. నేను లారీ ఎక్కిస్తా. నాకాడ బుల్డోజర్ ఉంది. బుల్డోజర్ ఎక్కిత్తా. ఏం ఎక్కిస్తావు వాళ్ళ మీద నువ్వు? ఎన్ని సంవత్సరాలు ఎక్కిస్తావు? 5 సంవత్సరాలు ఎక్కిస్తావా? తర్వాత ఎలక్షన్స్ రావా మళ్ళా? అప్పుడు నీ మీద ఎక్కిత్తరు. నువ్వు ట్రాక్టర్ ఎక్కించినా కావచ్చు. నెక్స్ట్ నీ మీద లారీయో, బస్సో ఎక్కిత్తరు. అప్పుడు తెలుస్తది నీకు. మొత్తం ఒక సర్పంచ్ పదవి వచ్చుడుతోనే మొత్తం తోపులు, తురుము లెక్క ఫీల్ అయిపోయి గిదేంది? నువ్వు చేస్తే గ్రామానికి మంచి పని చెయ్యి. మరి మేము ఓట్లేసుకున్నాం, గెలిపించుకున్నాం, మంచి వ్యక్తిని గెలిపించుకున్నాం. ఈయన వల్ల మాకు యూజ్ ఉందని చెప్పి అనిపించేలా చెయ్యి. నువ్వు ఎలాగైతే ప్రచారంలో నేను చిటికేసి చెప్తున్నా, నువ్వు కంపల్సరీ ఒక్కసారి మేము గెలిచిన వెంటనే నువ్వు రోడ్ల మీద ఎట్లా తిరుగుతావో చూస్తా నా కొడకా. ఇటువంటివి కాదు చేయాల్సినవి ఛాలెంజ్‌లు. ఇప్పుడు నేను గెలిచినా కదా! మా ఊరు రోడ్లు నేను మారుస్తా. ఇప్పుడు నేను గెలిచినా కదా! మా ఊర్లో ఉన్న స్ట్రీట్ లైట్‌లు నేను మారుస్తా. ఇప్పుడు నేను గెలిచినా కదా! మా విలేజ్‌ని డెవలప్‌మెంట్ చేస్తా. నిరుద్యోగుల కోసం చెప్పి నేను కూడా పోరాడతా. మా ఊరికి బస్సు లేదు, బస్సు తెప్పిత్తా. మా ఊరికి మంచి రోడ్ లేదు, రోడ్డు తెప్పిస్తా. ఇంటింటికి నల్ల లేదు, నల్ల తెప్పిస్తా. ఇంటి ముంగట కాలువ లేదు, కాలువ తెప్పిస్తా. ప్రతి ఒక్కటి తెప్పిస్తా. ప్రతి ఒక్క పండగకి ఎక్కడైతే గ్రౌండ్స్ ఉంటాయో ఆ గ్రౌండ్‌లలో వీధి లైట్‌లు పెట్టిస్తా, లైట్స్ పెట్టిస్తా, డీజేలు పెట్టిస్తా. ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చూస్తా. ఈ విధంగా ఛాలెంజ్ చెయ్యి. నీ మీద లారీ ఎక్కిస్తా. నీ మీద బస్ ఎక్కిస్తా. నేను గెలిచిన సర్పంచ్‌నైనా ఇప్పుడు నేను సీఎం లెక్క నేను చెప్పింది రేవంత్ రెడ్డి ఇంటాడు. పీఎం నరేంద్ర మోదీ ఇంటాడు. కేసీఆర్ ఇంటాడు. ఎవ్వడు నీ మాట ఇనడు. సర్పంచ్ పో ఒకసారి. సర్పంచ్ సాబ్ ఎవరైతే ఈ విధంగా మెంటాలిటీ ఉన్నారో సర్పంచ్ సాబ్‌లు మీరు ఒకసారి వండొకసారి. కాంగ్రెస్ నుండి డైరెక్ట్ పోయి రేవంత్ రెడ్డికి పోయి వితౌట్ అపాయింట్‌మెంట్ లేకుండా ఒక రోజు డైరెక్ట్ ఎళ్ళిపోయి మీరు ఒకసారి కలవండి. కలుస్తారా? కేసీఆర్‌ని కలవండి బీఆర్ఎస్ వాళ్ళు కలుస్తారా? మోదీని కలవని కలుస్తారా? ఎవరు కలుస్తారు? బండి సంజయ్ కలుస్తారా బీజేపీ వాళ్ళకి? ఎవరు కలుస్తారు మీకు? ఎవ్వరు కలవరు. ఎవరు డైరెక్ట్ మిమ్మల్ని కలవరు. మీరు ఏదో కొమ్ములొచ్చినాయని చెప్పి ఫీల్ అయిపోతే మాత్రం బోర్ల బొక్కల పడతారు. అవిశ్వాస తీర్మానం లెక్కనే మనకి గ్రామ పంచాయతీలలో కూడా మనకేంటంటే, ప్రజలకి ఈ సర్పంచ్ మనకు నచ్చుతలేడు, ఈయన చేసే పద్ధతి నచ్చుతలేదని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంటది. కొన్ని సంతకాలుంటాయి. 50% కన్నా ఎక్కువ పబ్లిక్ గనుక మాకు ఈ సర్పంచ్ వద్దు మారవాలని చెప్పి సంతకం పెట్టినట్టయితే, మీ సర్పంచ్ పదవి పోతది. అది పెద్ద మ్యాటరే కాదు. సో, ఈ విషయాలను గుర్తుపెట్టుకొని సర్పంచ్‌లు ఎవరైతే గెలిచారో మీరు అపోజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దగ్గర తీసుకొని, వాళ్ళకేమైనా సమస్యలున్నా మీరు పరిష్కరించాలి. గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచించాలి తప్ప, ఈ రోజు నేను పదవిలో ఉన్నా, అదిగో సర్పంచ్ పదవిలో ఉన్నా, నేను పెద్ద తోపు, తురుము అని ఫీల్ అయితే మాత్రం బోర్ల బొక్కల పడతారు. చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. కనీసం గ్రామాలలోనైనా మీ పైనున్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, మీ పైనటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఎంలు, సీఎంలు అందరూ కూడా బానే ఉంటారు. మీరే అనవసరంగా జెండాలు పట్టుకొని కొట్టుకొని చావకండి.